హలో అందరికీ నమస్కారం. బండారు కృష్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కాణిపాకంలో కొలువు తీరున్న స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఈరోజు మనం కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గురించి తెలుసుకుందాం. అలాగే అక్కడికి వెళ్దాం. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? లాస్ట్ వీడియోస్ శివకంచి, విష్ణు కంచి, కంచి కామాక్షి ఆలయం వీడియోస్ ఉన్నాయి, చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ముందుగా ఈ వినాయక దేవాలయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో ఉంది. చిత్తూరు నుండి 11 కిలోమీటర్లు, అలాగే తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చారిత్రక కథనం ప్రకారం ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు వచ్చేసి ఒకరు గుడ్డి, ఒకరు మోగ, ఇంకొకరు చెవుడు అనే అంగవైకల్యాలు ఉండేవి. వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఒకరోజు పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. అలాగే పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి నీరు తవ్వుతుండగా నూతిలో పూర్తిగా నీరు అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు నూతిలో దిగి లోతుగా త్రవ్వడం మొదలు పెట్టారు. ఒకరోజు గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి క్రిందకు చూశారు. ముగ్గురి అవిటితనం పూర్తయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది అప్పటి స్థానిక కథనం. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించి నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతుగా త్రవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహంగా ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూడు అని గ్రహించి చాలా కొబ్బరికాయలు కొట్టి అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు. ఇది పురాణ కథ. చాలా మంది కొబ్బరికాయలతో కొట్టడం వల్ల ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువగా ప్రవహించింది. దీన్ని కాణిపాకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది. దానిలోనే స్వామివారి వాహనం ఎలుక కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు మొదట కులుత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే ఈ ఆలయానికి సమీప బస్ స్టేషన్లు వచ్చేసి తిరుపతి, చిత్తూరు. అలాగే సమీప రైల్వే స్టేషన్లు వచ్చేసి చిత్తూరు, రేణిగుంట, గూడూరు. అలాగే మనకు సమీప విమానాశ్రయం వచ్చేసి తిరుపతి. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేయడానికి ఎవరైనా అబద్ధం చెప్పే వాళ్ళు సిద్ధం కారు. అలాగే బ్రిటిష్ కాలంలో కూడా న్యాయస్థానాల్లో ఈ కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దగ్గర ప్రమాణం చేయడానికి ప్రామాణికంగా తీసుకునేవారు. దీనికి ఎదురుగా మనకు ఒక మంచినీటి కోనేరు కూడా ఉంది. ఇది ఒక కొత్త వినూత్నమైన మండపం కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ వినాయక చవితి బాగా చేస్తారు. 21 రోజులు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలతో పాటు వినాయక విగ్రహాన్ని కూడా ఊరేగిస్తారు. అలాగే ఈ వేడుక చూడడానికి మనకు దేశ విదేశాల నుంచి భక్తులు కూడా వస్తారు. కాణిపాక వరసిద్ధి వినాయకుడిని మొదటి పూజలు అందుకునే గణేష్ని గురించి చూశారు కదా వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో 3 రోజుల యాత్ర కంప్లీట్గా ఉంది. ఈ వీడియో లాస్ట్ వీడియో కాణిపాకం వరసిద్ధి వినాయకుని వీడియో పెట్టాను. అలాగే కాళహస్తి, నారాయణవనం, సొరకాయ స్వామి టెంపుల్, అలాగే ఒంటిమిట్ట, నందవరం చౌడేశ్వరి దేవి, అలాగే అరుణాచలము, అన్ని వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో. ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇందుకే లైక్ కొట్టారా? కొట్టకపోతే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.